ఇదిగో దొరా, నా 5 ఎకరాల పొలం మీకు 500 రూపాయలు కప్పుతున్నాను, తీసుకోండి. అరే రే తాత, వద్దురా వద్దురా, నీ స్థానం ఒక్క పుట్టుబడి ఎకరాలు అమ్మకరా, ఫ్యూచర్ లో ఒక్కో ఎకరం కోట్లు పలుకుతురా, వద్దురా వద్దురా రే, వద్దురా వద్దురా వద్దురా. అసలు మీ బ్యాక్ బెంచర్స్ ఏంట్రా ఇంత విరవీగుతారు, పొట్టకొస్తే ముక్క రాదు కానీ. అసలు మీకు మ్యాథమెటిక్స్ తెలుసారా? వాడెవడైనా సరే ఈవినింగ్ స్కూల్ అయిపోయాక గ్రౌండ్కి రమ్మని చెప్పు, ఆడి గుద్ద పగలు తింటాం. రే రాకేష్ లేరా, ఫైండ్ ద ఎక్స్. సి ఈజ్ మై ఎక్స్ సార్. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పిన మాట ఏనాడు నేను వినకపోయేదిరా, అందుకే నా లైఫ్ ఫిట్ అయింది. మీ అమ్మా నాన్న ఏం చెప్పేది మావా, నేను వినకపోయేది కదరా, నాకెలా తెలుస్తుంది వాళ్ళు ఏం చెప్పిర్రో. నాకున్న ఈ అప్పుల బాధలు తట్టుకోలేక అప్పుడప్పుడు పురుగుల మందు తాగి చావాలనిపిస్తుందిరా నాకు. మరి తాగి చావచ్చు కదరా. నా దగ్గర పురుగుల మందు కొనడానికి కూడా డబ్బులు లేవురా. రే మామ, మన క్లాస్ శ్రావణికి నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. సూపర్ రా, ఇన్నాళ్ళకి మీ లవ్ సక్సెస్ అయిందనమాట. ఇంతకు మీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళి ఏమో November 9కి, తన పెళ్ళి ఏమో November 10కి రా. ఏదేమైనా నువ్వు చేసింది తప్పు బాబు. అది చెప్పడానికి నువ్వెవడరా? ఈ ఊరు పెద్ద మనిషిని. నీ మాట ఎవడన్నా వింటాడారా? వినడు. పోనీ నీ మాట ఎవడన్నా లెక్క చేస్తాడా? చేయడు. మరి ఎందుకు వచ్చావురా? అంటే అది మందు పోస్తారు కదా, అందుకని. అది మన బతుకు. పేరుకే పెద్ద మనుషులు, ఒక్కడికి తీర్పు చెప్పడం రాదు, పంచాయతీ చెప్పడం రాదు. ఫ్రీగా మందు పోస్తే దెంగి తాగడానికి వస్తారు. నాన్న, నాకు ఒక 500 కావాలి, ఇవ్వవా? సిగ్నల్ కార్ కొనాలి. ఏంట్రా ఏదో 500 ఇవ్వాలా? సిగ్నల్ కార్ కొంటావా? డబ్బులు ఏమన్నా చెట్ల కాస్తున్నాయి అనుకుంటున్నావారా? అవునానా, డబ్బులు చెట్లకే కాస్తాయి. ఏంట్రా డబ్బులు చెట్లకు కాస్తాయా? అవునానా. ఇప్పుడు డబ్బులు ఎంతో తయారవుతాయి? పేపర్తో. ఆ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి. అంటే డబ్బులు చెట్లకే కాస్తాయి కదా. రే పిల్లలు, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పినోడికి 100 రూపాయలు ఇస్తా, సరేనా? సరే సార్. ఓకే. ఎవడరా మొత్తుకుంది? నేనే సార్, ఇచ్చేయండి 100 రూపాయలు. నా కోరిక తీర్చినోడికి 1 కోటి రూపాయలు ఇస్తారా? నీ కోరిక చెప్పు, నీ కోరిక చెప్పు. నాకు 2 కోట్లు కావాలి. రే రాకేష్ లారా, జనగణమన రాసింది ఎవర్రా? పూరి జగన్నాథ్ సార్. రే పిల్లలు, ఎగ్జామ్ కి ఇంకా లాస్ట్ 30 minutes ఉంది. సో సైలెంట్ గా మీ పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాసుకోండి. కాదు అంటే ఏమీ చేయలేవు. ఏది నీ వల్ల కాదు. నువ్వు ఉన్నావంటే మీ అన్నయ్యకి, మీ తమ్ముడికి, మీ చెల్లికి, మీ పక్కింటి వాడికి, నీ స్నేహితుడికి మోటివేషన్ గా నిలబడగలవు. ఎడ్యుకేషన్ ఇస్ ద కీ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎ కంట్రీ, ఆఫ్ ఎ నేషన్, ఆఫ్ ఎ. రే పిల్లలు, ఈ రోజుతో హ్యూమన్ రీప్రొడక్షన్ చాప్టర్ అయిపోయింది. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. సార్, ఇప్పుడు మనం బ్లడ్ డొనేట్ చేస్తే నర్స్ వచ్చి బ్లడ్ తీసుకుంటారు కదా సార్, సేమ్ అలాగే స్పెర్మ్ డొనేట్ చేసినా కూడా నర్స్ వచ్చి తీసుకుంటుందా? తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. ఇంకెప్పుడు నాకోసం రాకండి. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. రే పట్టుకోరా, నాశనం అయిపోతావురా నువ్వు. నాకేం చేయాలో తెలియట్లేదు. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా.
నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇంకా ఇంకా గట్టిగా. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తే నా